జై శ్రీరామ్. జై శ్రీరామ్ తస్లీమానా? అస్మియా. జై శ్రీరామ్. ముస్లిం అమ్మాయి, నువ్వు హిందూ అమ్మాయి, గాజులు వేసుకోలేవు. ఆ దేవుడే గొప్పోడు, మీ దేవుడు కాదు అని చెప్తా ఉంటారు. చెప్పారని చెప్తాడు. తల్లేమో సీరియల్ చూస్తుంది, పిల్లలేమో ఫోన్లు. నెక్స్ట్ విలేజ్ వెళ్తున్నాము, అక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు. ఎందుకంటే కొంతమంది కేసులు పెట్టొచ్చు మా పైన, ఏదైనా జరుగుతుంది. సర్టిఫికెట్ లో ఏముంది? ఎస్సీ ఉంది, హిందూ ఉంది. నువ్వు పోయేది ఎటు వెళ్తున్నావు? క్రైస్తవునికి వెళ్తున్నావు. అలాంటప్పుడు నువ్వు హిందువులకు మోసం చేస్తున్నట్టే కదా. కాబట్టి మేము బరాబర్ వాళ్ళ దగ్గరికి పోతాము, మేము అడుగుతాము. పొట్టు పెట్టుకోలేవు. ముస్లిమా? ఓకే, నువ్వు ముస్లిమా? సరే సరే తల్లి. అయితే ఇందులో చాలామంది మతాలు మారుతున్నారు కదా. కొందరు పాంప్లెట్స్ ఇచ్చి మన దేవుళ్ళు గారు, సైతాన్లు, రాళ్ళు, రప్పాలని చెప్తున్నారు కదా. అది కాకుండా మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం గురించి దీంట్లో ఉంది. అలాగే వేరే దేశాల్లో వాళ్ళు మన హిందూ ధర్మంలోకి ఎందుకు వస్తున్నారు, మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం గురించి కూడా ఈ పాంప్లెట్లో ఉంది తల్లి. ఖచ్చితంగా నువ్వు చదువు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు 10th క్లాస్ కదా, నీ జీవితం బాగుండాలి అంటే చదువు. ఈ మధ్య అందరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏమైంది, ఇన్స్టా రీల్స్, నిబ్బి స్టోరీ చూసుకుంటూ ఉంటున్నారు. అంతేనా కదా? తండ్రేమో కోటర్ వేస్తాడు, తల్లేమో సీరియల్ చూస్తుంది, పిల్లలేమో ఫోన్లు. అంతేనా? మన ధర్మం అంటే ఏంటి, మన పూజా విధానం ఎవరికి తెలియదు తల్లి. అందుకోసమని మేము ఇలా తిరుగుతూ ప్రతి ఒక్కరికి పాంప్లెట్స్ ఇచ్చుకుంటూ మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం గురించి చెప్తా ఉంటాము. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నలుగురున్నారు కదా, 2 వెళ్ళిపోయినట్టున్నారు. అయితే మీరు నీ ఫ్రెండ్స్ కూడా చెప్పు. నీ ఫ్రెండ్స్లో కూడా చాలా మంది క్రిస్టియన్స్ ఉంటారు. వాళ్ళు మా దేవుడే గొప్పోడు, మీ దేవుడు కాదు అని చెప్తా ఉంటారు. చెప్పారా నీకు అట్లా ఎవరన్నా? ఇంతకు ముందు లేరా? పోనీ పట్టుకోండి. అయితే అలా ఎవరు కాకుండా నీ దేవుడు గొప్ప అని నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే నీ ధర్మంలో ఏముందో నువ్వు తెలుసుకున్నప్పుడు మాత్రం నీ దేవుడు గొప్ప అని తెలుస్తుంది. మన హిందూ ధర్మం ఎంత గొప్పదో తెలుసు కదా. చూడండి, అమ్మలు పోతున్నారు, ఎంత చక్కగా బొట్లు పెట్టుకొని పోతున్నారు. అది మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం. నువ్వు కూడా బొట్టు పెట్టుకున్నావు. ఇలాగే కంపల్సరీ బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని స్కూల్కి వెళ్ళు. అలాంటప్పుడు దేవుడు కూడా నేను దీవిస్తాడు. అలాగే తల్లిదండ్రులకు ఎదురు చెప్పకుండా, అడ్డమైన రీల్స్ చూడకుండా, భగవన్ నామస్మరణలో ఉంటే నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తావు తల్లి. అలాగే చదివి వినిపించు. అమ్మ నువ్వు కూడా నీ పేరు తల్లి? ఒక్క నిమిషం అమ్మ. ఏం పేరు? ఆస్మియా. ముస్లిమా? ఓకే అమ్మా, ఇది చదవండి. మీరు కూడా దీని గొప్పదనం గురించి తెలుసు. చూడు ఎంత చక్కగా గాజులు వేసుకుంది ముస్లిం అమ్మాయి, నువ్వు హిందూ అమ్మాయి, గాజులు వేసుకోలేవు. కంపల్సరీ రేపటి నుంచి వేసుకో, సరేనా? వాళ్ళు చూడు ఎంత చక్కగా వేసుకున్నారు, మీరు కూడా వేసుకోవాలి. మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఏంటి, మనల్ని చూస్తే నువ్వు హిందూ అని గుర్తుపట్టాలి, అలా ఉండాలి. సరేనా తల్లి? చెప్పొకసారి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ తల్లి. అంతేనా కాదా? అవునా? చాలా సంతోషం తల్లి. మన పిల్లలకు కూడా చెప్తా ఉండాలి మీరు డెవలప్ కావాలి అని, సరేనా? నిబ్బి స్టోరీ చూసుకోకుండా మంచి భక్తిపరమైన స్టోరీ చూసుకోండి. సరే ఫోన్ అమ్మ ఇక్కడికి వచ్చి చెప్పండి. ఏంటి తల్లి? అది మన భగవద్గీత చేత నువ్వు ఎలా బతకాలి, జీవించాలో, నువ్వు ఎలా చదువుకోవాలో, నీ జ్ఞానం ఎలా రావాలో నీ భగవద్గీతలో తెలుస్తుంది. సరేనా? చదువు అప్పుడప్పుడు భగవద్గీత కూడా. సరే తల్లి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ తస్లీమానా? అస్మియా. జై శ్రీరామ్. సూపర్ తల్లి నువ్వు. మనది మోక్షధర్మ ట్రస్ట్ మాది. ఇప్పుడు ఈ ఊర్లో ఉన్నది మొత్తం హిందువులేనా స్వామి? మొత్తం హిందువులే కదా. అంటే మేము ప్రతి ఊర్లో అసలు మన దగ్గర హిందువులు ఉన్నారా లేదా అని మేము ఇక్కడ చూసుకుంటూ, ఒకవేళ క్రైస్తవులు ఉన్నారనుకో, వాళ్ళకి ఏంటంటే మన హిందూ ధర్మం గురించి చెప్పి మనం తిరిగి స్వధర్మంలోకి తీసుకొస్తున్నాం. అయితే ఈ ఊర్లో ఎవరు లేరు. నేను పక్క ఊర్లో కూడా అడిగా, చందూరు అంత పెద్ద ఊరు, అక్కడ కూడా ఒక్క క్రిస్టియన్ లేరని చెప్తున్నారు. చాలా ఆనందమైన విషయము. ఏం స్వామి? చందూరు మండలం అంటే మండలంలోనే అసలు ఒక క్రైస్తవుడు కూడా లేడు. ఎందుకు చెప్తున్నానంటే మనది మోక్షధర్మం ఛానల్ ఉంటుంది. మేము ఆంధ్రాకి వెళ్తూ ఉంటాం కదా, అక్కడ చాలా దగ్గర చోట్ల ఏంటంటే చిన్న చిన్న విలేజ్లలో ఒక 9 చర్చిలు 10 చర్చిలు ఉంటాయి. ఇతను ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆంధ్ర నుంచి వచ్చిండు. ఇక్కడ అసలు విలేజ్లలో చర్చిలు లేవనేసరికి కొంచెం ఆశ్చర్యంగా కూడా చూస్తున్నాడు అనమాట. అర్థమైందా స్వామి? అయితే ఇక్కడ ఎవరైనా కానీ ఇప్పుడు పక్క ఊర్లో చర్చ్ ఉందని చెప్పి ఉందా అక్కడ ఉంది. అక్కడ నుంచి ఒక్కోసారి ఏంటంటే అక్కడ ఉండే క్రైస్తవ విశ్వాసులు ఇక్కడికి వెళ్దాం, ఇక్కడ మారుద్దామని వచ్చినా కానీ ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ ఊరిలో ఉన్నదంతా హిందువులేనండి, దయచేసి మీ యొక్క సువార్తలు ఏమైనా ఉంటే మీరు చర్చిలో చెప్పుకోండి, మీరు మహిళలకు రావాల్సిన అవసరం లేదు అని మీరు చెప్పండి. చెప్తారా స్వామి? చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు మీ యొక్క అంటే మీ యొక్క ముందున్న తరం, మీ నాన్న వాళ్ళు కానీ మీ తాత వాళ్ళు కానీ ఈ సంస్కృతిని రక్షించారు. మన సేవలాల్ మహారాజ్ని కానీ మన అమ్మ భవానీని కానీ, అవునా, రక్షించారా లేదా? ఇప్పుడు ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? మనం తీసుకోవాలి. కాబట్టి మీరు ఏం చేస్తారు ఇప్పుడు? మీరు స్వామి మాల వేసుకున్నారు కదా, కాబట్టి ఇదే సంస్కృతి ఉండాలి అంటే మేము నెక్స్ట్ విలేజ్ వెళ్తున్నాము, అక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు. ఎందుకంటే కొంతమంది కేసులు పెట్టొచ్చు మా పైన, ఏదైనా జరగవచ్చు. అయినా కానీ మేము హిందూ ధర్మంలోకి వాళ్ళని మంచిగా చెప్పి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం.
అర్థమైంది స్వామి? కాబట్టి మీ ఊర్లో ఎవరు ఒక్కరు కూడా క్రైస్తవులు లేరు. కాబట్టి క్రైస్తవ రహిత సమాజం మనకు కావాలి, హిందూ సహిత సమాజం మనకు కావాలి. అర్థమైందా? హిందువులే ఉండాలి అందరం కూడా. ఇంకెవరైనా కానీ ఈ ఊర్లోకి వస్తే కనుక మీరు ఖచ్చితంగా చెప్పేసేయండి, అమ్మ అయ్యా వెళ్ళిపోండి. మళ్ళీ వాళ్ళతో మన కొట్లాడొద్దు, తిట్టొద్దు, కొట్టొద్దు, ప్రేమతో చెప్పేసి మన రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి ఏం చెప్పాలి, మీ సువార్తలు ఏమైనా ఉంటే మీరు మీ ఇళ్ళలో చెప్పుకోండి, మా హిందువులలోకి మీరు రావద్దని చెప్పాలి. మేము వెళ్తాం, ఎవరి దగ్గరికి వెళ్తాం? ఎవరైతే క్రైస్తవులుగా తెలియక మారారో, మన హిందువులే మారారో, ఇంకా సర్టిఫికేట్ లో హిందూ ఉందో, ఇప్పుడు సర్టిఫికేట్ లో హిందూ పెట్టుకొని అది ఎస్టీ హిందూ పెట్టుకొని నువ్వు క్రైస్తవ చర్చికి వెళ్తే హిందూ ఎస్టీకి మోసం చేసినట్ట కదా, హిందూ ఎస్సీకి మోసం చేసినట్ట కదా. నీకు సర్టిఫికేట్ లో ఏముంది? ఎస్సీ ఉంది, హిందూ ఉంది. నువ్వు పోయేది ఎటు వెళ్తున్నావు? క్రైస్తవునికి వెళ్తున్నావు. అలాంటప్పుడు నువ్వు హిందువులకు మోసం చేస్తున్నట్టే కదా. కాబట్టి మేము బరాబర్ వాళ్ళ దగ్గరికి పోతాము, మేము అడుగుతాము, చెప్తాము, తీసుకొస్తాము. సరేనా స్వామి? చెప్పండి, అర్థమైంది కదా? ఇది చదవండి. ఇది ఏంటంటే మన స్వామిలో గుడి ఇవ్వండి, ఇంకొన్ని ఇవ్వండి. జై శ్రీరామ్, జై శివలాల్. ఇది స్వామి, ఇవి కొన్ని మన వాళ్ళకి ఇచ్చేయండి. ఇవి ఏం చేస్తారంటే పిల్లలకు కూడా చదివించండి, పడేయకండి. ఇంకొకళ్ళకి గుడి ఇవ్వండి. హిందూ ధర్మం అంటే ఏంటి, బయట దేశం వాళ్ళు ఏ విధంగా మన హిందూ ధర్మంలోకి వస్తున్నారు మొత్తం ఉంటుంది, చదివించండి స్వామి. జై శ్రీరామ్, జై హనుమాన్.